పొరపాట్లు తెలిసేది పనులు పూర్తయ్యాకే. పొరపాట్లు తెలిసేది పనులు పూర్తయ్యాకే. అనుభవాలు పనికొచ్చేది సలహాలు ఇవ్వటానికి. ఇది ఈ 4 కవితల, ఈ 4 పాదాల చిరు కవిత, లఘు కవిత ఇస్తున్న అర్థమేమిటి, ఆవిష్కరిస్తున్న అంశం ఏమిటి అంటే, మనం ఒక పని ప్రారంభించినప్పుడు మనకు అనుభవం ఉండదు. ప్రారంభం చేస్తాం. ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఆ ఇల్లు కట్టిన తర్వాత ఎక్కడెక్కడ ఎవరెవరు వచ్చి అప్పుడు చెప్తుంటారు, ఇలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది. అంటే ఆ పొరపాట్లు పని పూర్తయ్యాక మనం ఏమేం పొరపాట్లు అనేది తెలుస్తాయి. అంటే ఆ తర్వాత మనకు ఆ చేసినటువంటి పనుల పొరపాట్లు రెండవసారి సవరించుకొని ఇంకొక పని చేయడానికి, ప్రారంభించడానికి, శ్రీకారం చుట్టడానికి మనకు అవకాశం ఉండదు. మన అనుభవాలు ఏదైతే పొరపాట్ల ద్వారా వాటి భూమికగా నేర్చుకున్న అనుభవాలు ఎందుకు ఉపయోగపడతాయంటే, ఇతరులకు సలహాలు ఇవ్వటానికి మాత్రమే ఉపయోగపడతాయి. కాబట్టి మనం చేయాల్సిన అంశం ఏంటంటే, ఒక పనికి శ్రీకారం చుడుతున్నప్పుడు, ఒక పని ప్రారంభం చేస్తున్నప్పుడు మనం 10 మందితో ఆలోచించి, 10 మందిని దృష్టిలో తీసుకొని వాళ్ళందరినీ మనం సమన్వయం చేసుకొని ఆలోచించగలిగినప్పుడు ఒక పనిని పకడ్బందీగా పరిపూర్ణంగా చేయడానికి ఆస్కారము, అవకాశం ఎక్కువగా ఉంటుంది అని దీని యొక్క అర్థం. ధన్యవాద నమస్సులు.